ఎలాంటి ఈవెంట్స్ అయినా ఫంక్షన్స్ అయినా పెళ్లిళ్ళకైనా బెస్ట్ క్యాటరింగ్ సర్వీస్ ఎక్కడా అని వెతుకుతున్నారా? అయితే వెతకనవసరం లేదు. హైదరాబాద్లోని విద్యానగర్లో శ్రీ క్యాటరర్స్ బెస్ట్ ఫుడ్ సర్వీస్ను అందిస్తోంది. ప్రస్తుతం ప్రొపరేటర్ ఉమామహేశ్వరరావు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. సుమన్ టీవీ యజమానానికి ప్రేక్షకులకి మా అభివందనలు. మంచి ఫుడ్ సర్వీస్ అందిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు బిజినెస్లో. ఎన్నాళ్ళు అవుతుందండి మీ శ్రీ క్యాటరర్స్ స్థాపించి? శ్రీ క్యాటర్ అన్న ముందు శ్రీలక్ష్మి క్యాటర్స్ అని ఉండేది. అది 1979 నుంచి స్థాపించాం. ఒక 5 సంవత్సరాల క్రితం అది శ్రీ క్యాటర్గా మార్చి మా అబ్బాయికి అంకితం చేసి. అంతకుముందు అక్కడ రామయ్య హోటల్ ఉండేదని విన్నాను. అవునండి, 1964 నుంచి మా నాన్నగారు హోటల్ ప్రారంభించారు. ఆ హోటల్ బిజినెస్లోనే మనం ఇదై ఎంసెట్ ఎప్పుడు పుట్టిందో అప్పుడు మా క్యాటరింగ్ కూడా నామకరణం చేసుకుంది. అంటే అప్పుడు బాగా గుర్తు పెట్టుకున్నారు, ఎంసెట్ పుట్టినప్పుడు మాది బిజినెస్. ఫస్ట్ వాళ్ళకే చేసాము కాబట్టి ఆర్డర్ వాళ్ళే నేర్పించారు మాకు. ప్రొఫెసర్స్, దాని రిజిస్ట్రార్లు వాళ్ళంతా నేర్పించారు. విద్యానగర్లో ఒకప్పుడు రామయ్య హోటల్ అంటే చాలా ఫేమస్ కదండి? అవునండి. మరి ఈ శ్రీ క్యాటరర్స్ అలా కంటిన్యూ అవుతూ వస్తుందా? అంటే ఎందుకు మార్చాలనుకున్నారు? ఏం లేదు, మా పిల్లలు ఇది కాబట్టి వాళ్ళ పేరు వాళ్ళకి, మాదేటు శ్రీలక్ష్మి క్యాటర్స్గా నా పేరు మీద వచ్చేస్తుంది. పిల్లగాడికి వాళ్ళకి ఇది కావాలి కాబట్టి ఫ్యూచర్ ప్లాన్గా వాళ్ళకి ఇచ్చాము. అంటే ఎలాంటి ఫుడ్ సర్వీస్ మీరు అందిస్తారు? ఎటువంటి సర్వీస్ అయినా ఇస్తానండి. మనం సాంప్రదాయంగా భోజనాలు, ఇవి ఎటువంటి భోజనాలు కావాలన్నా మనం చైనీస్ ఫుడ్, ఇటాలియన్, అటువంటివి అన్నీ ఏ రకం చెప్పినా దానికి తగ్గట్టు ప్రత్యేకించి కుక్స్ని తెప్పించి చేపిస్తాం. అన్ని రకాల ఫుడ్స్ చేయడానికి మాస్టర్స్ ఉన్నారండి. మన అందుబాటులో అన్ని రకాల వాళ్ళు మా చేతిలో ఉన్నారు. దాని తగ్గట్టు ఆ మెటీరియల్ కూడా మంచి ఐఎస్ఐ బ్రాండ్ ఉన్నవి ఐటమ్స్ వాడి ఇచ్చేస్తాం. ఫుడ్ క్వాలిటీ క్వాంటిటీ విషయంలో రాజీ లేదండి. అంటే మీ కస్టమర్స్ నుంచి మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంటుంది? మా కస్టమర్లు ముందు వాళ్ళ పెళ్ళిళ్ళు చేసా, ఇవాళకి వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చేపిస్తున్నారు. వాళ్ళు వేయినా కూడా ఫంక్షన్ ఏదైనా అంతేనా? అంతే అండి. ఉమామేశ్వరరావు దగ్గరికి రావాలి. ఓకే, హ్యాపీగా ఉన్నారా ఈ బిజినెస్ లో? ఇంత మంచి పేరు తెచ్చుకున్నారు. హ్యాపీగా ఉన్నాం. ముందుకు పోవాలని ఇది. అంటే ఫ్యూచర్ లో ఏంటి ప్లానింగ్? ఈవెంట్ సర్వీస్ కూడా మొదలుపెట్టి ఎవ్రీథింగ్ అన్నీ టేకప్ చేయాలని, దానికి మన జనాల్ని కూడా వర్కర్స్ని కూడా ఇచ్చేసి ప్రోత్సాహం ఇవ్వాలని వాళ్ళకి పార్ట్నర్షిప్గా ఇస్తున్నాం. వర్కర్స్ కూడా. మెయిన్ స్పెషాలిటీ ఏంటండి శ్రీ క్యాటరర్స్ అనగానే? మెయిన్ స్పెషాలిటీ ఏంటి? బ్రాహ్మణ భోజనం, అన్ని ఇస్తరాకులేసి ట్రెడిషనల్ మీల్స్ చాలా మంది ఇష్టపడుతుంటారు. అరటాకేసి వడ్డించామంటే వాళ్ళు. అంటే ఈ రోజుల్లో అలాంటి సర్వీస్ చాలా అవి జరుగుతున్నాయి మావి. ఆ భోజనాలు మీకు కావాలన్న బఫేలో ఏ టైప్ కావాలంటే ఆ టైపు, ఇది మొత్తం వెల్కమ్ స్నాక్స్ నుంచి ఎవ్రీథింగ్ అన్నీ చేస్తున్నాం. ఒక మ్యారేజ్ కానీ లేదంటే ఈవెంట్స్ కానీ చిన్న ఫంక్షన్లకైనా, చిన్న ఫంక్షన్స్ కూడా మీరు ఆర్డర్ తీసుకుంటారు? 50 నుంచి 15,000 మంది వరకు చేసి 15,000 మంది వరకు స్టాఫ్ ఉన్నారు. అంటే మీకు జనరల్గా ఎక్కువ ఎలాంటి ఆర్డర్స్ వస్తూ ఉంటాయి? మనం మంచిగా అన్ని రకాల పెళ్ళిళ్ళు, ఎక్కువ పెళ్ళిళ్ళు బాగా వస్తూ ఉంటాయి. దాని తగ్గట్టు ఇది వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయా? అన్నీ ఉంటాయండి. ఓకే, దానికి తగ్గట్టు దానికి కుక్స్, మనకి ఏ పని చేసేవాళ్ళు ఇది ఉన్నారు. నేను ఒకటి బ్రాహ్మణ భోజనం నేను టేకప్ చేస్తాను. తర్వాత అన్ని వర్కర్స్ మనం కంపెనీ పేరు మీదనే అవుతుంటాయి. ఓకే, అంటే మీ కస్టమర్స్కు మీరు ఏం చెప్తారు? మా కస్టమర్స్ మా దేవుళ్ళు అండి. వాళ్ళు లేకపోతే మేము లేవు. వాళ్ళని సంతృప్తి చెందించడమే మా పని. మేము ఇవాళ వాళ్ళకు పని చేసామంటే వాళ్ళు ఇంకా 10 మందికి చెప్పి మనకి కస్టమర్స్ తేవటమే ఇది. అంటే ఒక మార్క్, ఒక బ్రాండ్ లాగా పడిపోయింది రామయ్య హోటల్ కానీ, శ్రీలక్ష్మి క్యాటరర్స్ కానీ, ఇప్పుడు శ్రీ క్యాటరింగ్స్ కానీ. అంటే ఎలా దీన్ని కాపాడుకుంటున్నారు మీరు? మేము చెప్తున్నాంగా, మా ప్రాణం ఎట్లానో అవి అట్లానే. మనకు ఎట్లా ఇది ఉండాలో మనం ప్రాణాన్ని ఎట్లా కాపాడుకుంటాం, మా క్యాటరింగ్ కూడా నాకు ఒక ప్రాణం. మెయిన్ ఫుడ్ మెనూ ఏది ఎక్కువగా? ఫుడ్ మెనూ ఇవాళ రేపు ఎట్లా అయిపోయిందంటే ట్రెడిషనల్ పాత పద్ధతులు అడుగుతున్నారు. ఇప్పుడు కొత్త యువతరం తగ్గట్టు రుచులు అడుగుతారు. ఇప్పుడు తల్లిదండ్రులు వాళ్ళు చెప్పిన దానికంటే పిల్లల రుచులు వేరు. అందుకని వాళ్ళవి వీళ్ళవి ఇద్దరిని సంతృప్తి చెందించడమే మా పని. వెల్కమ్ స్నాక్స్, వెల్కమ్ అలా వాటిలలో ఏంటండి స్పెషాలిటీ మీది? అన్నీ ఉన్నాయి.
చైనీస్ ఇవాళ రేపు చైనీస్ ఐటమ్ అడుగుతున్నారు. చైనీస్లో ఎన్నో రకాలు ఉన్నాయి, ఒక రకం అని చెప్పలేం. వాళ్ళు అడిగిన వల్ల మా దగ్గర మెనూలు ఉంటాయి, ఆ మెనూలో లేనివి కూడా వాళ్ళు అడిగినవి చేపిస్తాం. 50 మంది నుంచి 15,000 మంది వరకు వచ్చినా మీరు సర్వీస్ చేస్తారు అని చెప్తున్నారు. అంటే ఇన్ని వేల మందికి ఎలా సాధ్యపడుతుంది, ఎలా చేయగలుగుతున్నారు అని? మాకు ప్రతి పనికి దాని స్పెషల్ కుక్స్ ఉంటారు, వాళ్ళ టీమ్స్ ఉంటాయి. నేను అదంతా దగ్గరుండి ఇచ్చేయటం మా పని, ఆ టీముని కాపాడుకోవటం మా పని. ఆ టీమ్ తోటి మొత్తం చేపిస్తూ మొత్తం రకంగా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం నిలబడి చేస్తూ ఉంటాం. ఇప్పుడు మీ క్యాటరింగ్ సర్వీస్ స్థాపించి 40 సంవత్సరాలు కావస్తుంది కదా. 40 సంవత్సరాలుగా మీ నేము చెక్కు చెదరలేదంటే మీరు దానికోసం చాలా కష్టపడుతుంటారు. ఇప్పటికీ ప్రతి ఒక్కటి చాలా కేరింగ్ గానే ఉంటుంటారు, అంతేనా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మీ పేరును మీరు కాపాడుకోవడానికి? సొంత పర్యవేక్షణలోనే జరుగుతుంది. నేను ఆర్డర్లు చేస్తున్నామంటే మేము ఒప్పుకున్నది 1, 2, నేను మా అబ్బాయి, దానికంటే ఎక్కువ తీసుకోం. వర్కర్స్ మీదే ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వం. సొంత పర్యవేక్షణే, మా ఫ్యామిలీ పర్యవేక్షణ ఉండాలి. ఆర్డర్స్ కాకుండా లిమిటెడ్గా ఉండాలి. ఎంత నెంబర్ అయినా చేయాలి. ఏవైనా చిన్న ఆర్డర్లు గృహప్రవేశాలు అవి ఉంటే రోజుకి 3, 4 చేసి పంపిస్తాం. వంట దగ్గర మనకు సొంత పర్యవేక్షణలో జరుగుతాయి, తక్కినవన్నీ పని వాళ్ళు చేసి వస్తారు. ఫుడ్ ఐటమ్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, ఆయిల్స్ కానీ ప్రతి ఒక్కటి మీరు చూసుకుంటారు? దగ్గరుండే చూసుకుంటాం. మార్కెటింగ్ నేను అందుకే ఆ పేరు అలా కంటిన్యూ అవుతుంది. పర్చేజింగ్ అన్నదంతా ఏదైనా మాకు కావాల్సిన సరుకులన్నీ సొంతంగా నేను పోయి తీసుకోవటమే కానీ వేరే వాళ్ళతో ఇది ఉండదు. ఓకే, అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిదీ ఏ చిన్న ఈవెంట్ అయినా మీరు స్పెషల్ కేర్ తీసుకుంటారు? దాంట్లో రాజీ లేదు. ఓకే, క్వాలిటీ క్వాంటిటీ విషయంలో అస్సలు రాజీ లేదు. హైజీనిక్ ఫుడ్ ఇవ్వటమే మా ఇవాళ ఉన్న హైజీనిక్గా కావాల్సింది. హైజీనిక్ ఫుడ్ అంతా ఇచ్చేయటం మొత్తం. మన సొంత క్యాటరింగ్ వర్క్షాప్ ఉంది, దాంట్లో నీట్గా తయారు చేసి పంపించటం, దాని దగ్గర ప్యాకింగ్ చేసి పంపించటం. చిన్న కార్యక్రమాలకి, పెద్దవైతే అక్కడే దగ్గర ఎక్కడైతే కార్యక్రమం జరుగుతుందో అక్కడే కుకింగ్ చేసి అప్పటికప్పుడు అంది, ముందు చేసి ఉండదు. ఏదైనా పెళ్ళికి కానీ ఏదైనా ఫంక్షన్కి కానీ మీ క్యాటరింగ్లో ఆర్డర్ ఇవ్వాలనుకుంటే ఎన్ని రోజుల ముందు ఇవ్వాల్సి ఉంటుంది? సీజన్ వైజ్గా ఉందండి. ఒక రోజు ముందు కూడా చెప్తే చేసే టైం ఉంటుంది, ఒకసారి టైం ఉంది. మీరు 24 గంటల ముందు చెప్తే కూడా చేసి పంపించే ఇది ఉంది. ఓకే, 24 అవర్స్ చాలు. 24 అవర్స్ ముందు చెప్పినా మీరు చేయగలం. టైం సరిపోతుందా? అంటే వాళ్ళు అనుకున్న వంటలు అవి ఎంతమందికైనా చేయడానికి మనకి వర్క్షాప్ ఉన్నది కాబట్టి చేసి పంపించేస్తుంటాం. విద్యానగర్లో ఇది ఓనా అండి? ఓన్ బిల్డింగ్? ఓన్ బిల్డింగ్ అండి. అడిగిమెట్ హనుమాన్ టెంపుల్ పక్కన నా ఓన్ బిల్డింగ్ ఉంది. విద్యానగర్ రామయ్య హోటల్ అని ఉంది, వాళ్ళ అక్కడ బిల్డింగ్. విద్యానగర్ రామయ్య హోటల్ అంటే ఎవరైనా చెప్పేస్తారు, అంతే చెప్పేస్తారు. పేరు మారినా కానీ ఇక్కడ బ్రాండ్, అక్కడ బ్రాండ్ మటుకు రామయ్య హోటల్, రామ్నగర్, గుండు 2 ప్రసిద్ధి. ఆ పేరు మీదనే జరుగుతుంది, మా నాన్నగారి పేరు మీద. మొత్తం ఇది రామయ్య గారి పిల్లలం అంటే ఇది మా ఫ్యామిలీ మొత్తం క్యాటరింగ్ బిజినెస్. మీ నాన్నగారి వాళ్ళ నాన్నగారు కూడా ఈ సర్వీసే చేసేవాళ్ళ? ఫుడ్ సర్వీసే? మా నాన్నగారు ఫుడ్ సర్వీసే. మేము 6 అన్నదమ్ములం వ్యాపారంలోనే ఉన్నాం, ఎవరి బ్రాండ్ వాళ్ళవే, అందరం కలిసి చేసుకుంటాం. ఇప్పుడు మీ పిల్లలు? మా పిల్లలు, మా అమ్మాయి ఇది MBA ఫైనాన్స్ చేసింది, ఆమె కూడా సొంతంగా నా దీంట్లోనే చూస్తుంది. అందుకే ఈవెంట్ సర్వీస్ దగ్గర నుండి చూస్తూ పెరుగుతున్నారు కాబట్టి మీరు కానీ మీ పిల్లలు కానీ ఈవెంట్, సో వాళ్ళకు కూడా ఈ బిజినెస్ నచ్చి దీంట్లోనే చేస్తున్నారు, కంటిన్యూ అవుతుంది. మా అమ్మాయి ఇది, అబ్బాయి క్యాటరింగే మొత్తం హెల్ప్ చేస్తూ హోటల్ మేనేజ్మెంట్ నేర్చుకున్నాడు, దాంట్లో కొన్ని చేసి కొత్త రకాల ప్రయోగాలు చేస్తుంటాడు. అంటే ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు మీ అబ్బాయి చూసుకుంటాడు, పాత సంప్రదాయ మీరు చూసుకుంటారు, అంతేనా? ఎవరైనా ఇప్పుడు మీకు ఆర్డర్ ఇవ్వాలనుకుంటే ఎట్లా? మా ఫోన్ నెంబర్ డైరెక్ట్గా రావచ్చు. అడిగిమెంట్లో హనుమాన్ టెంపుల్ పక్కనే శ్రీలక్ష్మి క్యాటరర్స్ అని ఆఫీస్ ఉంటుంది, అక్కడ. లేదా నా ఫోన్ నెంబరు 9848048923 ఆ నెంబర్కి చేసి సంప్రదిస్తే చాలు. నేను కానీ మా అబ్బాయి కానీ సొంతంగా పోయి మాట్లాడి ఇచ్చేస్తాం. అంటే సుమారు ఇంతమంది వస్తారు అని అంచనా వేస్తే మీరు దానికి తగ్గట్టు వండుతారా, లేకుంటే ప్లేట్స్ వైజ్ ఉంటుందా రేటు? మాది ప్లేట్ వైజ్గా మాట్లాడే కస్టమర్ తోటి ఉంటుంది. ప్లేట్ వైజ్గా అంటే వాళ్ళు చెప్పిన దానికి ఒక 10% 15% ఎక్స్ట్రా కుక్ చేసి ఉంచుతాం. వాళ్ళు చెప్తారు కూడా, బాబు గెస్సింగ్ అని, అప్పుడు దాని తగ్గట్టు ఉంటాం, ఓకే, అందిస్తాము. టైం తీసుకుంటాం.
ఒక గంట సేపు టైం తీసుకుంటాం, అందిస్తాం. ఎటువంటి ఇది లేదు, కస్టమర్కి ప్రాబ్లం కానీ. అంటే అతిథులు ఒక ఫంక్షన్ మీరు క్యాటరింగ్ చేస్తున్నారంటే అతిథులు వచ్చి వెళ్ళే వరకు వాళ్ళకు మంచి సర్వీస్ అందిస్తారు. వాళ్ళకి అందియాలని ఉంటుంది. మేము కూడా చివరి వ్యక్తి వరకు మీరు భోజనం పెట్టాలి. ఆ ఫంక్షన్లో వాళ్ళందరూ సంతృప్తి చెంది బాగా చేశారు అనేదాకా మా మాట వినే వరకు మా హార్ట్ బీట్ గానే ఉంటుంది. అంతే. ఎప్పుడు ఎవ్రీ ఈవెంట్ కు అట్లా టెన్షన్ ఉంటుంది. ఎవ్రీ ఈవెంట్ వాళ్ళ దగ్గర అంటే ఒక్కొక్కరికి ఒక్కో రుచి ఉంటుంది. వాళ్ళ రుచులు అడుగుతాం కానీ మా రుచులు కాదు. కస్టమర్ ఏ రుచిగా అడిగితే ఆ రుచిగా, ఏ ఊరు పద్ధతిలో కావాలి, మన ఆంధ్ర పద్ధతి అంటే ఆంధ్ర పద్ధతి, తమిళనాడు అంటే తమిళనాడు, కర్ణాటక అంటే కర్ణాటక, ఇది తెలంగాణ అంటే తెలంగాణ, ఎక్కడ పోయినా ఏ పద్ధతికైనా మనం అందించే ఇది ఉంటుంది వాళ్ళ రుచులుగా. ప్రాంతం ఏదైనా వంట మాత్రం అన్ని ప్రాంతానికి అనుగుణంగా ఆ ప్రాంతం అంటే ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఒక్కొక్క ఫుడ్ ఇష్టపడతారు. కొందరు కారం ఇష్టపడతారు, కొందరు ఇష్టం ఉండదు. అట్లా అంటే కస్టమర్ చెప్పేదాన్ని బట్టి మనం ఆ రుచులు, విభిన్న రుచులు అన్నట్టు వాళ్ళు చెప్పిన రుచుల ప్రకారం ఉంటాయి. అంటే 40 years సర్వీస్ లో హ్యాపీగా ఉన్నారా? హ్యాపీ మాది. ఓకే, మా ఫ్యామిలీ మొత్తం హ్యాపీ అన్నమాట. క్యాటరింగ్ ఫీల్డ్ తరతరాలుగా వస్తుంది, తరతరాలుగానే పిల్లలు చదువుకుంటూ ఇదే బిజినెస్ లో ఉన్నారు అంతా. ఇది అంటే మెయిన్ గా ఇప్పుడు ఆల్రెడీ మీరు సక్సెస్ అయ్యారు, 40 years నుంచి బిజినెస్ రన్ చేస్తున్నారు. నెక్స్ట్ స్టెప్ అంటే ఏం చెప్తారు? నెక్స్ట్ స్టెప్ ఏముంది, వాళ్ళు సంతృప్తి చెందటంలోనే ఉంది. దీంట్లో క్యాటరింగ్ ఇంకా స్థాపించి మనతో ఇచ్చేయాలని శాఖలు చేద్దామంటే ఇవాళ రేపు నేను మా అబ్బాయి 2 శాఖలుగా చేస్తాం. వేరే వాళ్ళని నమ్మం, మా పేరు పాడు కాకూడదు కాబట్టి ఇద్దరిలో తప్ప వేరే వాళ్ళకి ఇయ్యను. రేట్స్ అడగొచ్చో లేదో తెలియదు కానీ రీజనబుల్ రేట్స్ లో ఉంటాయా? కొద్దిపాటి లాభంతో చేస్తున్నాం. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంటాం. బీదలు ఉంటే వాళ్ళకి తగ్గట్టు సేవ, బీదల పెళ్ళిళ్ళు ఫ్రీగా చేయటం, ఇవన్నీ జరుగుతుంటాయి. అంటే మీరు ఎక్కువ లాభం చూసుకోకుండా, మీరు ఎక్కువ ఆశించకుండా, కస్టమర్స్ నుంచి ఎక్కువ ఆశించకుండా వాళ్ళకు నాణ్యమైన ఫుడ్ పెడుతూ వాళ్ళకి రీజనబుల్ రేట్లో అందిస్తున్నాం. అంటే రేట్లు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి కదా, దాని తగ్గట్టే ఫాలో అవుతాం కదా. ఈ మార్కెట్ ఉంది, ఒక నెల కూరగాయలు అనేది చీప్ ఉన్నాయంటే చీప్ రేటే ఇస్తాం. పెరిగిన రేటు ఒక రేటు ఫాలో కాలేము. దాని తగ్గట్టు హెచ్చు తచ్చులు ఉంటాయి. నాణ్యమైన ఫుడ్ వరకే, అన్ని బ్రాండెడ్ వస్తువులే ఉంటాయి, ఉంటుంది, అన్ని బ్రాండెడ్, ఐఎస్ఐ బ్రాండ్, అన్ని కంపెనీ. కూరగాయలు కూడా మంచిగా తాజా కూరలు తీసుకోవటం, మొత్తం మనం సొంత పర్యవేక్షణలోనే. ఈ ఫుడ్ కూడా అంతే, బ్రాండ్వే తీసుకుంటాం కానీ ఏవే పడితే అవి లూజ్గా తీసుకోకుండా ఇవన్నీ తీసుకుంటున్నాం కాబట్టి మనకి టేస్ట్. ఇప్పుడు నాన్ వెజ్ అంటే నాన్ వెజ్లో చాలా వెరైటీస్ అన్నీ చేస్తారా మీరు? అన్నీ చెప్పగలమండి. ప్రాన్స్ కానీ, ఫిష్ కానీ, ఫ్రాన్స్, ఫిష్, మటన్, చికెన్, అంతే. వేరే వాటికి పోము. బిర్యానీలు, కర్రీలు, ఇవి ఫ్రైస్, అవన్నీ మనం చేయగలం. ఈవెంట్స్ ఏదైనా మా దగ్గరికి రండి, మిమ్మల్ని సంతృప్తి పరిచే బాధ్యత మాది, కడుపు నిండా పెట్టి పంపే బాధ్యత మాది. మీ రామయ్య హోటల్ బ్రాండ్ తరతరాలుగా నిలుపుకుంటూ వస్తున్నారు. ఆ నేము ఇప్పటి వరకు అంటే చెక్కు చెదరలేదు, దాన్ని నిలుపుకుంటాం కూడా అని చెప్తున్నారు కదా. థ్యాంక్ యూ ఉమా మహేశ్వర్. థ్యాంక్ యూ సో మచ్. మ్యారేజెస్ అయినా, ఈవెంట్స్ అయినా, ఎలాంటి చిన్న ఫంక్షన్స్కైనా మాకు ఆర్డర్ ఇవ్వండి, మంచి ఫుడ్ సర్వీస్ మేము చేస్తామంటున్నారు శ్రీ క్యాటరర్స్ ప్రొప్రైటర్ ఉమా మహేశ్వర్ గారు.